తాజా అంశాన్ని చూస్తున్నాం. ఆఫ్ ద రికార్డులో కవిత మాట్లాడింది నిజమేనని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ తోని కలిసిపోతారన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్, చెప్పండి, కవిత వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందన ఏంటి? రాకేష్ కాసేపు క్రితం ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి చిట్ చాట్ పైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అది ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే నోరు జారదని చెప్పినప్పుడు కూడా రాజాసింగ్ కవిత వ్యాఖ్యలపై స్పందించారు. ఏదైతే కవిత ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడినటువంటి వాస్తవాలని కూడా రాజాసింగ్ చెప్తా ఉన్నప్పుడు, ఎందుకంటే పెద్ద ప్యాకేజ్ వస్తే మా నేతలు బీఆర్ఎస్ తో కూడా కలిసిపోతారని కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ అభ్యర్థి ఎక్కడ నుంచి నిలబడాలనేది కూడా బీఆర్ఎస్ డిసైడ్ చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్పినప్పటికీ గతంలో ఇదే జరిగిందని, అందుకోసం బీజేపీ నష్టపోయిందని కూడా రాయసింగ్ ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ ఎప్పుడో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిందే, ఇప్పటి వరకు ఎందుకు బీజేపీ రాష్ట్రంలో అధికారం రాలేకపోయిందో ఒకసారి ఆలోచన చేయాలని కూడా చెప్పినప్పటికీ ప్రతి ఎన్నికల్లో మా నేతలు కుమ్మక్క అయిపోతున్నారని, అందుకోసం బీజేపీ తీవ్రంగా నష్టపోతుంది, పార్టీ బలోపేతం కాకుండా పోతుంది కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఈ విషయం తెలుసు, కానీ ఎవరు ఈ విషయాన్ని చెప్తే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ నోరు అదుపులో పెట్టుకుని పార్టీ కార్యక్రమాలు చేసుకుని ముందుకు పోతున్నారు తప్పితే ఎవరు దీన్ని పట్టించకుండా పోతున్న పరిస్థితిని కూడా అతను ఒక ప్రకటన అయితే జాపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే మన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కవితాంశం కానీ అటు ఈటరాయం జరుగుతున్న అంశం పైన ఎవరు నోరు జారొద్దని చెప్పిన మరుసటి రోజే రాజకీయ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఇప్పటికే అటు కిషన్ రెడ్డికి రాయలసీమ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్నమైన విధంగా విభేదాలని చెప్పి కూడా ఒక పార్టీలోకి చర్చ నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో కిషన్ రెడ్డి నూరుగా మరుసటి రోజే రాయలసీమ పార్టీని సొంత పార్టీని తప్పటంతో అయితే ఆ పార్టీలో కూడా పేరు కూడా విషయాన్ని చేస్తున్నారు. ధన్యవాదాలు జ్యోతి కిరణ్.